వెల్కమ్ టు మెగా నైన్. నేను మీ జర్నలిస్ట్ ఎలిమిని. రాజ్యసభ సభ్యుడు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డికి సిట్టు పోలీసులు విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. ఏదైతే వైఎస్ఆర్సీపీలో ఉండగా ఆయన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. మాజీ రాజ్యసభ సభ్యులుగా ఉన్న విజయసాయిరెడ్డి గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉండగా పలు రకాల కేసుల్లో నిందితుడిగా అంటే A2గా కూడా పేర్కొంటూ ఇటు సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే సిట్టు కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా సుమారు 4,000 కోట్లకు పైగా కుంభకోణం మద్యం సంబంధించిన లావాదేవీలు జరిగినట్లుగా కూడాను ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడం, ఆ తర్వాత మద్యం కుంభకోణానికి సంబంధించి కూడా సిట్ దర్యాప్తు వేస్తున్నట్లుగా కూడా తెలిపారు. ఈ నేపథ్యంలో విజయవాడలో ఉన్న సిట్ కార్యాలయానికి ఈ నెల 18న విజయసాయిరెడ్డి హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే 3 నోటీసులు ఈ కేసుకు సంబంధించి ఎవరైతే ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి కూడాను ఇవ్వటం జరిగింది. ఆయన 3 నోటీసులు కూడా రిప్లై ఇవ్వలేదు. 19వ తేదీన ఆయనకు విచారణకు రావాల్సిందిగా కూడాను సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. దాని మీద ఎటువంటి రెస్పాన్స్ లేదు. అయితే 18వ తేదీన అంటే ఒకరోజు ముందుగా విజయసాయిరెడ్డి సిట్ దర్యాప్తుకు హాజరు కావాలని చెప్పి కూడాను సిట్ అధికారులు ఒక నోటీసు ఆయనకు ఇష్యూ చేయడం జరిగింది. విజయవాడ సిట్ కార్యాలయానికి రావాల్సిందిగా కూడాను ఆ నోటీసులో ఆయన పేర్కొన్నారు. అయితే గత కొద్ది రోజుల క్రితం కూడాను ఆయన విజయవాడ వచ్చారు. విజయవాడ సిఐడి కార్యాలయంలో ఏదైతే కాకినాడ పోర్టుకు సంబంధించి లావాదేవీలు అంటే కాకినాడ పోర్టు ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించి లావాదేవీలు కొనుగోలు సంబంధించి అక్కడ షేరింగ్ విషయంలో తన భయభ్రాంతులు గురి చేశారని కాకినాడ సీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత శివరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడాను విజయసాయిరెడ్డి మీద A2 నిందితుడిగా కేసు నమోదైంది. ఆ సందర్భంగా A2 నిందితుడిగా ఆయన హాజరైనప్పుడు చాలా సంచలనమైన ఆరోపణలు వైఎస్ఆర్సీపీ మీద చేశారు. ఖచ్చితంగా కర్మ కర్త క్రియ అన్ని కూడాను విక్రాంత్ రెడ్డి అంటే వైవి సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి కాకినాడ పోర్టుకు సంబంధించిన ఆర్థిక కుంభకోణానికి తెరతీశారని కూడాను చెప్పడం జరిగింది. అలాగే మద్యం కుంభకోణానికి సంబంధించి కూడాను ఆయన A2 ముద్దాయిగా ఉన్నారు. దీని మీద సిట్ దర్యాప్తు జరుపుతున్న నేపథ్యంలో సిట్ అధికారులకి రేపు 18వ తేదీన విచారణకు హాజరయ్యి ఏ విధంగా మాట్లాడతారనేది ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ వాళ్లకు ఒక విధంగా వణుకు ప్రారంభమైందని చెప్పవచ్చు. ఎందుకంటే A2గా ఉన్న విజయసాయిరెడ్డి ప్రతి కేసులోనూ తను కావాలని ఏదైతే ప్రస్తుత పార్టీ అవ్వచ్చు గతంలో కావచ్చు తను జగన్తో అత్యంత సన్నిహితంగా ఉన్న నేపథ్యంలో అందరూ తను A2గా చూస్తున్నారని చెప్పడం జరిగింది. ఏ కేసులో కూడా తన ప్రమేయం లేదని కేవలం తను వైఎస్ఆర్ ఫ్యామిలీకి కావాల్సిన విధంగా మాత్రమే నడుచుకున్నాను తప్ప తను ఎక్కడా కూడాను ఆర్థిక లావాదేవీల్లో తన ప్రమేయం లేదని కూడాను చెప్పడం జరిగింది. ఏదైతే డిస్టిలరీస్ మద్యానికి సంబంధించిన ఫ్యాక్టరీల నుంచి నేరుగా ముడుపులు తీసుకొని వారి బ్రాండ్ ప్రమోట్ చేస్తూ అలాగే వారికి కావాల్సిన ఏదైతే బ్రాండ్తో పాటు ఎక్కువ మొత్తంలో నగదును తీసుకొని ఎక్కువ మొత్తంలో కూడాను కొనుగోలు చేసేలాగా ప్రోత్సహించారని చెప్పి కూడాను సిట్టు ప్రాథమిక విచారణలో తేల్చింది. అంటే ఒక మద్యం తయారీకి సంబంధించిన కంపెనీ నుంచిన బాటిల్ 200 రూపాయలు అయితే దాన్ని అధికంగా 800, 900 అమ్మటానికి ఎవరైతే గతంలో ఏదైతే ఎక్సైజ్ సంబంధించిన లావాదేవీలు చూశారో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అలాగే A2 ఉన్న విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషించారని మద్యం లావాదేవీల్లో వీరిద్దరు ప్రోత్సాహంతోనే రాష్ట్రంలో పెద్ద ఎత్తున కూడాను ప్రభుత్వం డబ్బులు కోల్పోవలసి వచ్చిందని ఈ కుంభకోణం సుమారు 4,000 కోట్ల రూపాయల వరకు కూడా ఉంటుందని చెప్పి కూడాను ఒక ప్రాథమిక దర్యాప్తు తెలియని నేపథ్యంలో రేపు 18వ తేదీన విజయసాయిరెడ్డి హాజరయ్యి ఏదైతే మద్యానికి సంబంధించిన కుంభకోణం మీద మాట్లాడుతూ ఇటు రాష్ట్ర ప్రభుత్వం గతంలో జరిగిన తప్పులు ఎత్తి చూపుతారా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్న పెద్దల్ని ఎవరైతే మిథున్ రెడ్డి పేరు కూడాను ఏదైతే ఎక్సైజ్కి సంబంధించిన కేసులో ప్రధాన ముద్దాయిగా చేర్చిన నేపథ్యంలో ఈ విషయంలో మిథున్ రెడ్డికి ఏమైనా సంబంధం ఉందా, రేపు విచారణకు హాజరై ఏం చెప్తారు విజయసాయిరెడ్డి అనేది కూడాను కొద్దిగా సస్పెన్స్గా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ శ్రేణులు రేపు విజయసాయిరెడ్డి విచారణకు హాజరైనంత మాట్లాడిన దాని మీద స్పందిస్తామని కూడా చెప్తున్నాయి.